వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం 17th అక్టోబర్ 2024 ఏపీ టెట్ మార్నింగ్ సెషన్ జరిగిన మ్యాథ్స్ 2 పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు 103 నుంచి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. First problem, if 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens of same type together cost 46 rupees, then the cost of 1 pencil and that of 1 pen. 5 పెన్సిళ్ళు మరియు 7 కలములు మొత్తం వెల 50 రూపాయలు. అలాగే 7 పెన్సిళ్ళు మరియు 5 కలముల మొత్తం వెల 46 రూపాయలు అయిన ఒక పెన్సిల్ మరియు ఒక కలము యొక్క వెల. ఈ ప్రాబ్లంలో మనకి 5 పెన్సిల్స్ 7 పెన్స్ యొక్క కాస్ట్ 50 రూపీస్ అని ఇచ్చారు. అలానే 7 పెన్సిల్స్ 5 పెన్స్ యొక్క కాస్ట్ 46 రూపీస్ అని ఇచ్చారు. ఇక్కడ మనం పెన్సిల్స్ ని ఎక్స్ అనుకుంటున్నాం, ఇంకా పెన్స్ ని వై అనుకుందాం. అంటే అప్పుడు మనకి 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50 రూపీస్. అలానే ఇది కూడా చేస్తే 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46 రూపీస్. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయడానికి ఎలిమినేషన్ మెథడ్లో ఈ రెండు కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసుకుందాం. అంటే ఈక్వల్ చేసుకోవాలంటే ఈ రెండింటిని ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనం 7తో మల్టిప్లై చేద్దాం. ఈ సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని 5తో ఇంటూ చేద్దాం. అంటే ఇది సెకండ్ ఈక్వేషన్. 7 ఇంటూ 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50 రూపీస్. అప్పుడు చేస్తే మనకి 35x ప్లస్ 7 ఇంటూ 7y అంటే 49y ఈక్వల్ టు 7 ఇంటూ 50 అంటే 350 రూపీస్. ఇంకా 5 ఇంటూ 7x అంటే 35x ప్లస్ 5 ఇంటూ 25 అంటే 5 ఇంటూ 5y అంటే 25y ఈక్వల్ టు 5 ఇంటూ 46 అంటే మనకి 230 రూపీస్. ఈ రెండింటిని మనం సపరేట్ చేద్దాం. అంటే 35 ప్లస్ 35 మైనస్ 35 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 49 మైనస్ 25 అంటే మనకి 24y ఈక్వల్ టు 350 మైనస్ 230 అంటే మనకి 120 రూపీస్. y ఈక్వల్ టు 120/24 అంటే 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 12s 2 16s 12 1s 12 క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి y ఈక్వల్ టు 5 రూపీస్. ఇక్కడ మనం y అంటే పెన్స్ అనుకుందాం. అంటే మనకి పెన్స్ యొక్క కాస్ట్ ఒక పెన్ యొక్క కాస్ట్ మనకి 5 రూపీస్ వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో మనం పెట్టుకుంటే అంటే ఫస్ట్ ఈక్వేషన్ మనకి 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50 రూపీస్. 5x ప్లస్ మనకి y అంటే 5 రూపీస్ వచ్చింది. అంటే 7 ఇంటూ 5 ఈక్వల్ టు 50 రూపీస్. 5x ప్లస్ 35 7 ఇంటూ 5 అంటే 35 ఈక్వల్ టు 50. ఇప్పుడు 5x ఈక్వల్ టు 50 మైనస్ 35 అంటే మనకి 15 వస్తుంది. అప్పుడు x ఈక్వల్ టు 15/3 అంటే 5 1s 5 3s x ఈక్వల్ టు 3 రూపీస్. అంటే ఇక్కడ మనకి పెన్ యొక్క కాస్ట్ 5 రూపీస్, ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ మనకి 3 రూపీస్ వస్తుంది. మనం దీన్ని ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 1, కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్ 3 రూపీస్, కాస్ట్ ఆఫ్ ఏ పెన్ 5 రూపీస్. పెన్సిల్ ధర 3 రూపాయలు, కలము ధర 5 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం, in the step deviation method of finding the mean for a group, we use the formula x bar equal to a plus sigma fi ui by sigma fi. Here ui equal to సోపాన విచలన పద్ధతిలో వర్గీకృత దత్తాంశమునకు అంక మధ్యమం కనుగొన్నప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ సూత్రమును వినియోగిస్తాం. ఇక్కడ యూఐ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్
లో యూఐ అంటే ఏంటి అని అడిగారు. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఇంటూ హెచ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది యాడ్ స్కోర్గా ఇచ్చారు. మామూలుగా అయితే స్టెప్ డివిజన్ మెథడ్లో ఇక్కడ ఏ అంటే అస్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్, యూఐ అంటే మనకి ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, అంటే ఇక్కడ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. దీని కరెక్ట్ ఆప్షన్ is option 1 xi minus a by h. Next problem, sum of the coefficients of the expression 1 plus x square is. సమాసము 1 plus x square లో గుణకాల మొత్తం. ఈ ప్రాబ్లం మనకి 1 plus x square అనే ఎక్స్ప్రెషన్లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అంటే ఎంత అని అడిగారు. ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ టర్మ్, దీన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం. అంటే 1 ప్లస్ అంటే కోఎఫిషియెంట్స్, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ కూడా ఇక్కడ 1. 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3. ది సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ 3. The correct option is option 2, 3. Next problem, a cylindrical shaped water tank with height 1.4 meters and radius 0.7 meters is half filled with water. The capacity of water present in the tank in liters. ఎత్తు 1.4 మీటర్లు, వ్యాసార్థం 0.7 మీటర్లు కలిగిన ఒక స్థూపాకార నీటి ట్యాంకు సగం నీటితో నింపబడింది. అయినా ఆ నీటి ట్యాంకు నందు గల నీటి పరిమాణం లీటర్లో. ఈ ప్రాబ్లంలో మనకి ఒక సిలిండర్ ట్యాంక్ యొక్క హైట్ 1.4 మీటర్స్, ఇంకా దాని యొక్క రేడియస్ 0.7 మీటర్స్ అని ఇచ్చారు. అయితే దీంట్లో హాఫ్ ఫిల్ చేశారని చెప్పారు. అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr²h, ఇక్కడ హాఫ్ ఫిల్ చేశారు కాబట్టి అంటే ఎన్ని లీటర్స్ హాఫ్ ఫిల్ చేశారు, అయితే ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అని అడిగారు. అంటే దీన్ని మనం వాల్యూమ్ కనుక్కోవాలి. హాఫ్ ఫిల్ చేశారు కాబట్టి హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే హాఫ్ ఇంటూ πr²h, అంటే హాఫ్ ఇంటూ π అంటే 22/7 టు r² అంటే 0.7 ఇంటూ 0.7 ఇంటూ h అంటే మనకి 1.4. ఈ 2 1s 2 11s క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 7 1s ఇది 0.2 అవుతుంది. దీనంతా మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి 1.078 మీటర్ క్యూబ్ వస్తుంది. అయితే ఇక్కడ ఎన్ని లీటర్స్ అడిగారు. మనకు తెలుసు 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అంటే 1.078 లీటర్స్ కావాలి కాబట్టి ఇంటూ 1000 చేయాలి. అప్పుడు మనకి 1078 లీటర్స్ వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్ is option 2, 1078. నెక్స్ట్ ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై 3. 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని? ఈ ప్రాబ్లంలో మనకి 3తో డివిజిబుల్ అయ్యే 2-digit నెంబర్స్ ఎన్ని అన్నారు. అయితే 3తో డివిజిబుల్ అయ్యే 2-digit నెంబర్స్ అంటే 12, 15, 18 అండ్ సో ఆన్ 99 వరకు. అంటే ఇది ఏపీలో ఉంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటే ఇది 12, ఫస్ట్ టర్మ్ అంటే ఏ అది 12, ఇంకా కామన్ డిఫరెన్స్ అంటే డి ఈక్వల్ టు 15 - 12. 15 - 12 అంటే 3. ఇక్కడ మనం 99 అనేది ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. అంటే ఏఎన్ ఈక్వల్ టు 99. మనకు తెలుసు ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అంటే ఏఎన్ ఇక్కడ అంటే 99 ఈక్వల్ టు ఏ అంటే 12 ప్లస్ n మనం ఏదో అనేది రాస్తున్నాం, n-1 ఇంటూ డి అంటే 3. 99 ఇక్కడ 12 ప్లస్ చేస్తుంది, ఈ సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. 99 - 12
ఇక్కడ 3 ఇంటూ n మైనస్ 1 ఉంది, అంటే 3ని ఇంటూ చేస్తే మనకి 3n మైనస్ 3 వస్తుంది. 99 మైనస్ 12 అంటే మనకి 87 ఈక్వల్ టు 3n మైనస్ 3. ఇక్కడ 3n మైనస్ వస్తుంది, సైడ్కి వస్తే ప్లస్ వస్తుంది, అంటే 87 ప్లస్ 3 ఈక్వల్ టు 3n. 87 ప్లస్ 3 అంటే 90. ఇక్కడ 3 అనేది ఇంటూ చేస్తుంది, సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది, అంటే 90/3 ఈక్వల్ టు n. 3 1 3 30 క్యాన్సిల్ పోతుంది, అంటే మనకి n ఈక్వల్ టు 30. 3 డివిజన్ బై 8 2 డిజిట్ నెంబర్స్ 30 డివిజబుల్ అవుతాయి. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 30. Next problem, if two different coins tossed simultaneously, then the probability of getting at least one head is. రెండు వేరు నాణాలను ఒకసారి ఎగరవేసిన కనీసం ఒక బొమ్మ రావడానికి గల సంభావ్యత. ఈ ప్రాబ్లం మనకి 2 కాయిన్స్ సైమల్టేనియస్ గా టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అయితే 2 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ S ఈక్వల్ టు మనకి హెడ్ టైల్ ఇంకా టైల్ హెడ్ అనే అవుట్కమ్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్ రావాలని చెప్పారు, అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్ టు అట్లీస్ట్ 1 హెడ్ రావాలంటే మనకి హెడ్ ఇంకా హెడ్ టైల్ హెడ్ వస్తాయి, అంటే అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి అడిగారు కాబట్టి ఇక్కడ 2 హెడ్స్ కూడా రావచ్చు. అంటే n ఆఫ్ s ఈక్వల్ టు n ఆఫ్ s అంటే మనకి 4, అంటే ఇవన్నీ 4 ఉన్నాయి. ఇంకా n ఆఫ్ e అంటే మనకి ఇవి 3 ఉన్నాయి, అంటే 3. అంటే ప్రాబిలిటీ p ఆఫ్ e ఈక్వల్ టు మనకి తెలుసు n ఆఫ్ e బై n ఆఫ్ s. n ఆఫ్ e అంటే మనకి 3 బై n ఆఫ్ s అంటే 4. 3/4 అంటే మనకి 0.75. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 0.75. Next problem, a pole height 25 meters makes an angle of elevation of 45 degrees with sun. Then the length of its shadow in meters is. 25 మీటర్లు ఎత్తుగల ఒక స్తంభం సూర్యునితో చేసే ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు. అయితే ఆ స్తంభం నీడ పొడవు మీటర్లలో. ఈ ప్రాబ్లం మనం ఇక్కడ ఈ బీసీ అనేది ఒక పోల్ అనుకుంటే ఆ పోల్ యొక్క హైట్ 25 meters. అయితే ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మేడ్ విత్ ది సన్ రైజ్ ఇస్ 45 degrees. అప్పుడు మనం ఆ టైంలో మనకి ఈ షాడో లెంత్ అంటే ఏపీ ఎంత లెంత్ ఉంది అని అడిగారు. అయితే ఇది మనం యాంగిల్ అనుకుంటే ఇది ఆపోజిట్ మనం కావాల్సిన అడ్జసెంట్ కాబట్టి మనం tan తీసుకుందాం, అంటే tan ఏ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే మనకి బీసీ బై అడ్జసెంట్ అంటే ఏబి. tan ఏ అంటే మనకి tan 45 ఈక్వల్ టు బీసీ అంటే 25 meters. ఏబి అంటే మనం కనుక్కోవాలి, అలానే రాసుకుందాం. అంటే మనకి ఇక్కడ tan 45 అంటే 1 ఈక్వల్ టు 25 meters బై ఏబి. ఏబి డివైడ్ చేసి ఈ సైడ్కి వస్తే ఇంటూ చేస్తుంది. ఏబి అంటే ఏబి ఇంటూ 1 అంటే అన్నా కూడా ఏబిఏ. ఏబి ఈక్వల్ టు 25 meters. అంటే ఈ యొక్క షాడో యొక్క లెంత్ ఆ టైంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees వేసినప్పుడు అప్పుడు ఉన్న యాంగిల్ ఆఫ్ ది షాడో లెంత్ అనేది 25 meters. In cut off is option 1 25. Next problem, if A equal to set of A, B, C, D, B equal to set of C, D, E, F, G, then n of A minus of A minus B. A equal to set of A, B, C, D, B equal to set of C, D, E, F, G అయిన n of A minus of A minus B. ఈ ప్రాబ్లంలో మనకి ఏ సెట్ లో ఏబిసిడి ఇంకా బి సెట్ లో సిడిఈఎఫ్జి ఉన్నాయి. అయితే మనం అనుకోవాల్సింది ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. మనం దీంట్లో ఫస్ట్ ఏ మైనస్ బి అంటే అనుకుందాం, అంటే ఏ మైనస్ బి అంటే సెట్ ఆఫ్
A B C D minus set of C D E F G. ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అంటే సిడి ఇక్కడ వెళ్ళిపోతాయి, అంటే మనకి సెట్ ఆఫ్ ఏబి వస్తుంది. మనం నెక్స్ట్ ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే అనుకుందాం. అంటే ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ సెట్ అంటే సెట్ ఆఫ్ ఏ బి సి డి మైనస్ ఏ మైనస్ బి అంటే మనకు అనుకున్నాం సెట్ ఆఫ్ ఏ బి. ఇక్కడ మనం మైనస్ వేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిలో కామన్ ఉండేది ఏబి, అంటే ఇక్కడ ఏబి అనేది వెళ్ళిపోతుంది, అంటే మనకి సిడి అనేది వస్తాయి. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మనకి సిడి అని వచ్చింది, అంటే సిడి. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మనకి సిడి అనేది 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 3, 2. Next problem, if secant theta plus tan theta equal to 5, 0 less than theta less than 90 degrees, then the value of tan theta minus secant theta is. Secant theta plus tan theta equal to 5, 0 less than theta less than 90 degrees అయితే tan theta minus secant theta విలువ. ఈ ప్రాబ్లం మనకి secant theta plus tan theta equal to 5, ఇంకా 0 less than theta less than 90 degrees అని ఇచ్చారు. అయితే మనకి tan theta minus secant theta అంటే కనుక్కోవాలి. మనకు తెలుసు secant square theta minus tan square theta అంటే 1. ఇక్కడ మనం secant square theta minus tan square theta అని మనం secant theta plus tan theta minus into secant theta minus tan theta గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 1. secant theta plus tan theta అంటే 5 ఇంటూ ఇది మనకు తెలియదు కాబట్టి ఇలానే రాసుకుందాం. అంటే secant theta minus tan theta ఈక్వల్ టు 1. అప్పుడు మనకి secant theta minus tan theta అంటే ఇక్కడ 5 ఇంటూ చేస్తున్నారు అయితే డివిజన్ చేస్తుంది, అంటే 1/5 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి మనకి tan theta minus secant theta కాబట్టి రెండు సైడ్స్ మనం మైనస్ ఇంటూ చేసినప్పుడు మనకి tan theta minus secant theta వస్తుంది. అంటే ఇది కూడా మైనస్ ఇంటూ చేసినప్పుడు మనకి -1/5 వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, -1/5. నెక్స్ట్ ప్రాబ్లం, ఐడెంటిఫై ది రేషనల్ నెంబర్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఈ క్రింది వారిలో అకరణీయ సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి ఏది రేషనల్ నెంబర్ అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి √2 + √3 ఇంటూ √2 - 3 అన్నారు. దీన్ని మనం √2 ఇంటూ √2 - 3 ప్లస్ √3 ఇంటూ √2 - 3గా రాసుకోవచ్చు. అప్పుడు మనకి √2 ఇంటూ √2 అంటే √2 ఇంటూ √2 అంటే మనకి 2 వస్తుంది. అంటే √2 ఇంటూ -3 అంటే -3√2 ప్లస్ √3 ఇంటూ √2 అంటే √6. √3 ఇంటూ -3 అంటే మనకి -3√3 వస్తుంది. ఇది రేషనల్ నెంబర్ కాదు. ఇంకా పై కూడా ఇది రేషనల్ నెంబర్ కాదు. 4/1/3 అంటే ఇది √4 వస్తుంది. ఇది కూడా రేషనల్ నెంబర్ కాదు. ఇక్కడ log 100 బేస్ 10 అని ఇచ్చారు. అంటే దీన్ని మనం log 10² బేస్ 10 గా రాసుకోవచ్చు. అంటే ఇది మనకి మనం log a పవర్ అంటే మనం n log a గా రాసుకోవచ్చు. అంటే n log a గా రాసుకుంటే 2 log 10 బేస్ 10 అవుతుంది. మనకు తెలుసు ఇంకా log
ఏ బేస్ ఏ అంటే 1 అంటే 2 ఇంటూ 1 అంటే 2 అంటే ఇది రేషన్ నెంబర్. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 log 100 base 10. Next problem. PQR is a triangle right angled at P and M is a midpoint on QR such that PM perpendicular to QR then PM square equal to. PQR లంబకోణ త్రిభుజంలో P వద్ద లంబకోణం కలదు. PM perpendicular to QR అయ్యే విధంగా QR పై M ఒక బిందువు అయితే PM స్క్వేర్ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ PQR అంటే PQR ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ P దగ్గర ఉందని చెప్పారు. ఇంకా M అనే పాయింట్ QR మీద ఉందని చెప్పారు. అంటే ఇది PM ఈస్ పర్పెండిక్యులర్ టు QR అని కూడా ఇచ్చారు. అయితే మనం PM స్క్వేర్ అంటే కనుక్కోవాలి. అంటే ఇది ఫ్రమ్ AIS సిమిలారిటీ క్రైటీరియన్ ఇక్కడ మనకి PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ MQP అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ P దగ్గర M దగ్గర రెండింటి దగ్గర రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా Q అనేది కామన్ యాంగిల్. ఇంకా అలానే మనకి ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ MPR అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా రైట్ యాంగిల్ ఇక్కడ మనకి ఒక సేమ్ R అనేది సేమ్ యాంగిల్ అవుతుంది రెండు ట్రయాంగిల్స్ కి. ఇంకా రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ఉంది. కాబట్టి ఫ్రమ్ ఈ రెండింటి ప్రకారం మనకి ట్రయాంగిల్ MQP is similar to triangle MPR. ఇక్కడ ఈ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి మనకి MQ బై అంటే MP అన్న PM అన్న ఒకటే. MQ బై PM ఈక్వల్ టు మనకి PM బై MR అవుతుంది. అంటే అది PM బై MR. ఇక్కడ PM ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం PM స్క్వేర్ ఈక్వల్ టు MQ ఇంటూ MR వస్తుంది. The correct option is option 2 QM into MR. Next problem. Which of the following are collinear points? క్రింది వాటిలో సరేఖీయ బిందువులు ఏవి? ప్రాబ్లం మనకి ఈ ఆప్షన్స్ లో ఏది కొలినియర్ పాయింట్స్ అని అడిగారు. అయితే మనకి కొలినియర్ పాయింట్స్ అనేది కొలినియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్. అయితే కొలినియర్ పాయింట్స్ స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ అనదర్ 2 పాయింట్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో మనకి 3,0 2,0 ఇంకా 3,2 ఇచ్చారు. అయితే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ కి ఈక్వల్ అవుతుంది. స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ అంటే మనకు తెలుసు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే y2 మైనస్ y1 అంటే మనకి 0 మైనస్ 0 బై x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 3 ఈక్వల్ టు ఈ రెండిట్లో స్లోప్ అంటే మనకి y2 మైనస్ y1 2 మైనస్ 0 బై 3 మైనస్ 2 అవుతుంది. 0 మైనస్ 0 అంటే 0 బై 2 మైనస్ 3 అంటే మనకి మైనస్ 1 ఈక్వల్ టు 2 మైనస్ 0 అంటే 2 బై 3 మైనస్ 2 అంటే 1. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కొలినియర్ పాయింట్స్ కాదు. ఇంకా సెకండ్ ఆప్షన్ లో మనకి 0,2 3,0 ఇంకా 2,3 ఇచ్చారు. అంటే దీంట్లో ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్. అయితే స్లోప్ అంటే మనకి y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 2 బై 3 మైనస్ 0 ఈక్వల్ టు 3 మైనస్ 0 బై 2 మైనస్ 3. 0 మైనస్ 2 అంటే మైనస్ 2 బై 3 మైనస్ 0 అంటే 3 ఈక్వల్ టు 3 మైనస్ 0 అంటే 3 బై 2 మైనస్ 3 అంటే మైనస్ 1. ఈ రెండు కూడా ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా కొలినియర్ పాయింట్స్ కావు. ఇంకా నెక్స్ట్ మనకి థర్డ్ ఆప్షన్ లో 0,2 0,3
ఇంకా 2,3 అనే పాయింట్స్ ఇచ్చారు. అంటే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ అయితే ఈ కోఆర్డినేట్ పాయింట్స్ అవుతాయి. అంటే అప్పుడు మన 3 స్లోప్ అంటే 3 - 2/0 - 0 ఈక్వల్ టు 3 - 3/2 - 0 వస్తుంది. 3 - 2 అంటే 1/0 - 0 అంటే 0 ఈక్వల్ టు 3 - 3 అంటే 0/2 - 0 అంటే 2. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా కోఆర్డినేట్ పాయింట్స్ కావు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మనకి 3 - 2 3 - 3 3 - 0 అనే పాయింట్స్ ఇచ్చారు. దగ్గర 3,2 ఇంకా 3,3 ఇంకా 3,0 పాయింట్స్ ఇచ్చారు. అంటే ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఈ 2 పాయింట్స్కి ఈక్వల్. అంటే స్లోప్ అంటే మనకి ఇక్కడ 3 - 2/3 - 3 ఈక్వల్ టు మనకి 0 - 3/3 - 3 అవుతుంది. 3 - 2 అంటే 1/3 - 3 అంటే 0 ఈక్వల్ టు 0 - 3 అంటే -3/0. అంటే మనకి ఇక్కడ 2 0 డినామినేటర్ లో ఉంది. అంటే నాట్ డిఫైన్ 2 నాట్ డిఫైన్ అవుతుంది కాబట్టి ఈ 2 ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఈ పాయింట్స్ అనే కోఆర్డినేట్ పాయింట్స్ అవుతుంది. కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది కోఆర్డినేట్ పాయింట్స్ అవుతుంది. దీన్ని మనం గ్రాఫికల్ మెథడ్ లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి 3,0 2,0 3,2 ఇచ్చారు. 3,0 అనేది అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ లో 3 అనే పాయింట్ దగ్గర ఉంటుంది. 2,0 అనేది కూడా ఎక్స్ యాక్సిస్ లో 2 పాయింట్ దగ్గర ఉంటుంది. కానీ 3,2 అనేది ఇక్కడ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకే లైన్ లో రాదు. కొన్ని పాయింట్స్ ఉంటే ఒకే లైన్ లో రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో 0,2 3,0 2,3 అని ఇచ్చారు. అంటే 0,2 అంటే మనకి y యాక్సిస్ లో 2 అనే పాయింట్ మీద ఉంటుంది. ఇంకా 3,0 అంటే x యాక్సిస్ లో 3 అనే పాయింట్ దగ్గర ఉంటుంది. ఇంకా 2,3 అంటే మనకి ఇక్కడ ఉంటుంది. ఈ 3 పాయింట్స్ అనేది ఒకే లైన్ మీద రావు కాబట్టి ఇది కూడా కోఆర్డినేట్ పాయింట్స్ కావు. ఇంకా థర్డ్ ఆప్షన్ 0,2 0,3 2,3 అని ఇచ్చారు. 0,2 అంటే మనకి y యాక్సిస్ లో 2 అనే పాయింట్ దగ్గర ఉంటుంది. ఇంకా 0,3 అంటే y యాక్సిస్ లో 3 అనే పాయింట్ దగ్గర ఉంటుంది. కానీ 2,3 అన్నప్పుడు మనకి ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఈ 3 అనేవి ఒకే లైన్ మీద రావు కాబట్టి ఇవి కూడా కోఆర్డినేట్ పాయింట్స్ కావు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ 3,2 3,2 అంటే మనకి ఇక్కడ వస్తుంది పాయింట్. నెక్స్ట్ 3,3 3,3 అంటే ఇక్కడ నెక్స్ట్ 3,0 అన్నప్పుడు మనకి అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఒకే లైన్ మీద ఉంది కాబట్టి ఇది కోఆర్డినేట్ పాయింట్స్ అవుతాయి. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 4 3,2 3,3 and 3,0. Thank you. Yours Twin Study Circle.